ఇప్పుడు పెట్రోల్ లేకుండా బండి నడుస్తుందా? సరే, పెట్రోల్ ఉన్నదనుకోండి, ముంగట్ టైరో వెనక టైరో పంక్చర్ అయింది, అప్పుడు సుతా ఉరుకుడు అవుతుందా? సరే, పెట్రోల్ ఉండి 2 టైర్ల గాలి మంచిగానే ఉండి చైన్ ఖరాబ్ అయింది అనుకోండి, అసలు కదులుతుందా? రైతుల పరిస్థితి సుతా అట్లనే ఉన్నది. వ్యవసాయం నడిపిద్దామంటే ఓటుంటే ఓటుండదా మరి. ఓ కొడుకు, తక్కువ పొడుగు లేదు పో. పాస్బుక్లు అన్ని లైన్ల పెట్టి ఎగిరిపోకుండా రాళ్లు పెట్టి పక్కకు నిలబడ్డారు రైతులంతా. జగిత్యాల పిఎస్సిఎస్ కాడ గంటల కమానం లైన్లు కడుతున్నా బత్త సుత దొరుకుతలేదు మరి యూరియా. పొద్దుల 6 నుంచి ఇక్కడ వడిసత్తున్నాము, ఏది లేదు, బత్త లేదు, ఏం లేదు, లైన్ ఉన్నది. మరి ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తే పొద్దుగాడుతుంది ఉన్నాం ఇక్కడ, ఊరియా బత్తాలు లేక ఏం లేక లేవు, ఉపాసం ఉంటుంది. జగిత్యాలనే కాదు, చాలా ఏరియాలలో గిదే పరిస్థితి. మున్పు కంటే యాసంగి సాగు పెరిగినందుకే యూరియాకు బగ్గ డిమాండ్ వచ్చిందనేది ఆఫీసర్ల మాట. నిరుడు 5 లక్షల టన్నులే సరిపోతే ఈ ఏడు 7 లక్షల టన్నులు వచ్చినా ఎటూ సాల్తలేదు. ఇంకో 1.5 టన్నుల యూరియా రావాలన్నట. అది వచ్చేదాకా రైతులకు తిప్పలే ఉన్నట్టుంది. జర చెప్పున్నది ఎప్పిరి సార్లు.